స్వాతంత్ర సమర యోధుల్లో యోధుడు, మహనీయుల్లో మహాత్ముడు మన జాతిపిత మహాత్మా గాంధీ. వారు వివిధ సభల్లో ప్రసంగించిన మాటలను సమర్పిస్తున్నాము. మీ రాపల్ దత్తాత్రి, నాద క్రియేషన్స్. వందే గాంధేయం ఎపిసోడ్ 6. నా ఆంధ్రదేశ పర్యటనలో భాగంగా రాజమండ్రి దగ్గర ఒక గ్రామంలో ఎదురైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంతకు ముందే తణుకులో స్త్రీల సభ ఒకటి జరిగింది. ఆ సభలో స్త్రీలంతా ఒకరినొకరు తాకుతూ స్వేచ్ఛగా కూర్చున్నారు. గాని ఆ తర్వాత అలా కూర్చున్న పాప పరిహారార్థం కొందరు నేరుగా కాలువకు పోయి స్నానం చేసినట్లు, పసిబిడ్డలపైన కూడా నీళ్లు చల్లినట్టు నాకు తెలిసింది. వాళ్ళు నన్ను గౌరవిస్తూనే మోసం కూడా చేస్తారని అర్థమైంది. అందుకని రాజమండ్రి సభలో దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సి వచ్చింది. అక్కడ సభ కోసం చక్కటి ఏర్పాట్లు చేశారు. కానీ ఒక స్వచ్ఛంద సేవకుడు సభలో కూర్చుకునేందుకు అగ్రవర్ణాలకు, అస్పృశ్యులకు, స్త్రీలకు ప్రత్యేక స్థలాలు కేటాయించినట్లు సగర్వంగా చెబుతుండటం నా చెవిన పడింది. వెంటనే, మీరు అస్పృశ్యులను వేరుగా ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని అనుకుంటున్నాను అని యుక్తిగా ప్రశ్నించాను. పాపం అతను నా యుక్తిలో పడిపోయి అవునండి అన్నాడు. వెంటనే నేను సభను ఉద్దేశించి మధ్యలో అస్పృశ్యులతో కలిసి కూర్చుకునేందుకు మీకేమైనా అభ్యంతరమా అని సూటిగా ప్రశ్నించాను. లేదు అని చేతులెత్తారు. అప్పటికి నమ్మకం కుదరక మీ మధ్యకు అస్పృశ్యులను పంపమంటారా అని అడిగాను. నెమ్మదిగా సరేనన్నారు. బిగ్గరగా అందరికి వినపడేటట్లు చెప్పాలన్నాను. ఇక ఏమనుకున్నారు, బిగ్గరగా సరే సరే అన్నారు. అప్పుడు అస్పృశ్యులను వారి మధ్యకు వచ్చి కూర్చోమన్నాను. వారు నిర్భయంగా, నిస్సంకోచంగా వచ్చి కూర్చున్నారు. అనంతరం నా ఉపన్యాసంలో అధిక భాగం అస్పృశ్యతను పాటించటం ఎంత పాపమో వివరించటానికే వెచ్చించాను. వారిని చూస్తే కలిసి కూర్చోవడానికి ఇబ్బంది పడలేదని, తాకకుండా ఉండేందుకు దూరం దూరంగా కూర్చునే ప్రయత్నాలు చేయలేదని గ్రహించాను. ఆ తర్వాత ఎవరూ స్నానాలకు వెళ్ళి ఉండరని అనుకుంటున్నాను. మహాత్మా గాంధీ. మనం అవతలి పక్షం మాట వినిపించుకునేందుకు సిద్ధంగా లేకపోతే ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ మరింత మెరుగ్గా పరిణామం చెంది సమున్నతంగా అవతరించే అవకాశం ఉండదు. ఈ ప్రజాస్వామ్య శకములో ఎవరు ఒక వ్యక్తికి లేదా వ్యక్తులకు విధేయంగా ఉండటమన్నది జరగదు. మన విధేయతో లేక అవిధేయతో అదేదైనా వ్యవస్థలకే గాని వ్యక్తులకు కాదు. నా దృష్టిలో మానవీయమైన సేవ, ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నిటికీ చేసే సేవే మతం. అటువంటి మతానికి రాజకీయాలకు మధ్య నాకు వ్యత్యాసమేమీ కనపడదు. ప్రభుత్వాలు, సంస్థలనేవి ప్రజల గౌరవ మన్ననలతో పరిడవిల్లాలంటే మనుషుల్లాగే అవి కూడా మర్యాదపూర్వకంగా మసులుకుంటూ చేసిన వాగ్దానాలను నెరవేరుస్తుండాలి. రాజకీయ అధికారం అంటే ఏమిటి? ప్రజాప్రతినిధుల ద్వారా జాతి జన జీవితాలను నియంత్రించగలిగే సామర్థ్యమే రాజకీయాధికారం. ఈ ప్రపంచంలో నిజమైన శాంతిని నెలకొల్పాలన్నా, యుద్ధం మీద నిజంగా యుద్ధం చేయాలన్నా మనం పిల్లల నుంచే ప్రారంభించాలి. వాళ్ళను సహజమైన అమాయకత్వంతో పెరగనిస్తే చాలు. మనం పెద్దగా కష్టాలు పడక్కర్లేదు. మనం పనికి మాలిన డొల్ల తీర్మానాలను వాళ్లకు అందించాల్సిన పని ఉండదు. మంచి ఇంటిని మించిన పాఠశాల గాని, నిజాయితీ పరులు ధర్మాత్ములైన తల్లిదండ్రులను మించిన ఉపాధ్యాయులు గాని ఉండరుగాక ఉండరు. భార్య భర్తల మధ్య అస్సలు ఉండకూడనివేమిటో తెలుసా? రహస్యాలు, దాపరికాలు.
వివాహ బంధం మీద నాకు గొప్ప అభిప్రాయం ఉంది. ఆ ముడితో భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు పెనవేసుకొని పూర్తిగా కలిసిపోతారన్నది నా నమ్మకం. అందుకే వాళ్ళను ఒకటిలో రెండు లేదా రెంటిలో ఒకటి, 2 in 1, 1 in 2 అంటుంటాను. ప్రజాస్వామ్యంలో సమర్థంగా పనిచేసే ఒకే ఒక శక్తిమంతమైన ఆయుధం ప్రజాభిప్రాయం. అయితే ఈ ప్రజాభిప్రాయం అన్నది దానంతట అదే పుట్టుకురాదు. నికార్సైన ప్రజాభిప్రాయం అన్నది సత్యసంధత, అహింసలే భూమికగా ప్రజల్లో మనం ఎంతటి ధైర్యాన్ని పాదుగొల్పగలిగామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. చిరిగిన దుస్తులు వేసుకోవటం బద్ధకానికి సంకేతం, అది సిగ్గుచేటు కూడా. కానీ చిరుగులు కుట్టుకున్న దుస్తులు వేసుకోవటం పేదరికానికి, పరిత్యాగానికి, పరిశ్రమించే తత్వానికి కూడా సంకేతం. అది గౌరవప్రదమైనదే గాని అందులో నిబద్ధత లోపించలేదు. మహాత్మా గాంధీ. ధన్యవాదములు.